సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కల్హేర్ మండలంలో సైబర్ మోసం బయటపడింది. బాధితుడికి ఫోన్ చేసినటువంటి గుర్తు తెలియని వ్యక్తులు 80 లక్షల లోన్తో పాటు కారు ఇస్తామని చెప్పి నమ్మించారు. ఇక ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ, సిబిఐ పర్మిషన్ పేరుతో విడతల వారీగా మొత్తం 3,92,000 రూపాయలను వివిధ అకౌంట్లకు జమ చేయించుకున్నారు. ఇంకా డబ్బులు పంపకపోతే అరెస్ట్ చేస్తామని బెదిరించడంతో బాధితుడు మోసపోయానని గ్రహించారు. సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కు ఫిర్యాదు చేయడంతో కల్హేర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి మోసాలపై ప్రజలు అలర్ట్గా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మనము ఈ 2-3 రోజుల కింద చూసుకుంటే కల్హేర్ మండలంలో గ్రామంలోని ఒక సర్పంచ్ సైబరు మోసం బారిన పడి ఒక 4 లక్షల రూపాయలను తను మోసపోయాడు. మరియు ఆ డబ్బులు తను వివిధ అకౌంట్లకు ఎవరైతే సైబర్ నేరగాలు ఉన్నారో వాళ్ళు అతనికి 80 లక్షల రూపాయలు మరియు ఒక 20 లక్షల కారు గిఫ్ట్ డీడ్ కింద ఇస్తామని చెప్పగా అతను నమ్మి వాళ్ళు చెప్పిన ప్రాసెస్ ఫీజు మరియు జిఎస్టీ ఫీజు కింద 20,000 రూపాయలను పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. తర్వాత వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ ఉంటుందని చెప్పగా తను ఇంకొక కొంత డబ్బు మరియు ప్రాసెస్ ఫీజు అవన్నీ ఉంటాయని చెప్పగా తను వివిధ ట్రాన్సాక్షన్ల నుంచి ఒక 3,92,000 రూపాయలను ఆ సైబర్ మోసగాళ్లకు వివిధ అకౌంట్ల నుండి వేయడం జరిగింది. అతను మొత్తం ఒక 4 లక్షల రూపాయలను మోసపోవడం జరిగింది. తర్వాత అతనికి అనుమానం వచ్చి నువ్వు మిగతా డబ్బులు కూడా వేయకపోతే నేను సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తారని చెప్పగా అతనికి అనుమానం వచ్చి టోల్ ఫ్రీ నంబర్ కు కంప్లైంట్ చేసి తదుపరి పిఎస్ కు వచ్చి కంప్లైంట్ చేయగా అతని దరఖాస్తు మీద కేసు కట్టడం జరిగింది. కాబట్టి మండలంలోని ప్రజలందరికీ ముఖ్య గమనిక, దయచేసి మీరెవరు సైబర్ మోసాల బారిన పడి డబ్బులు మోసపోవద్దు మరియు మీ విలువైన సమయాన్ని కూడా వృధా చేసుకోవద్దని కోరుకుంటున్నాను. సైబర్ మోసానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పరిధిలో మరోసారి సైబర్ మోసం వెలుగు చూస్తుంది. అయితే ఇది ఆలస్యంగా వచ్చినట్టుగా తెలుస్తోంది. కల్హేర్ కు చెందిన వ్యక్తి సైబర్ మోసగాళ్ల బారిన పడ్డాడు. విడతల వారీగా లోన్ యాప్ల ద్వారా అతనైతే ట్రాక్ చేసినట్టు కనిపిస్తుంది. విడతల వారీగా అతను ట్రాక్ చేసి డబ్బులు అయితే వసూలు చేస్తారు పెద్ద ఎత్తున. దీంతో అతను చివరగా 3,80,000 రూపాయలు కోల్పోయిన తర్వాత మోసపోయినట్టుగా తెలుసుకున్నాడు. అయితే లోన్ యాప్ ద్వారానే ఇతను కొంత లోన్ కోసం ట్రై చేశాడు. విడతల వారీగా కొంత డబ్బు అయితే వారు కట్టించుకున్నారు. ఆ తర్వాత అయితే అక్కడ నుంచి స్పందన రాకపోవడం, ఇతను కట్టిన డబ్బులు ఎక్కడికి వెళ్ళి అనేది స్పష్టంగా లేకపోవడంతో మోసపోయినట్టు బాధితుడు గ్రహించాడు. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే ఆశ్రయించారు. దీంతో పోలీసులు సైబర్ క్రైమ్ టీమ్ కి అయితే అలర్ట్ చేశారు. ఎవరైతే ఇతన్ని మోసం చేశారో అతన్ని ఎవరైతే టీం ఉంటుందో ఆ టీం పట్టే విధంగా ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఏవైతే సైబర్ నేరగాలు వివిధ రకాల రూపంలో వలైతే వేస్తున్నారు, ఫోన్ల ద్వారా కావచ్చు, బ్యాంకుల ద్వారా కావచ్చు, లోన్ యాప్ ద్వారా కావచ్చు, వివిధ రకాల మెసేజ్ల ద్వారా కావచ్చు. అయితే ఈ కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం, కొన్ని మెసేజ్లు పంపి వాళ్ళ లింకు నొక్కడం ద్వారా సైబర్ నేరగాలు అయితే వాటిని ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళని తమ గుప్పిట్లోకి తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. మనం సంగారెడ్డి జిల్లాలో చూసాం. అమీన్పూర్ పరిధిలో అయితే 3 నుంచి 4 ఘటనలు జరిగాయి ఈ ఏడాది. ఇది నారాయణఖేడ్ పరిధిలో తొలి కేసుగా అయితే చెబుతున్నారు, కానీ గతంలో కూడా ఇలాంటి కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. సైబర్ నేరాలకు సంబంధించి ఎప్పటికప్పుడు పోలీసులు అలర్ట్స్ ప్రకటిస్తున్నప్పటికీ బాధితులు అయితే కొన్ని విషయాల్లో మాత్రం పట్టించుకోకుండా లోన్ యాప్స్ తాజాగా ఈ లోన్ వస్తుందని చెప్పి ముందస్తుగా డబ్బులు చెల్లించడంతో వాళ్ళ ట్రాక్ లో పడినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎవరైతే సైబర్ నేరగాలు ఉంటారో వాళ్ళు పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.